Dear students, we are learning permutations and combinations chapter Mathematics 2A Intermediate second year. In that one, we are learning exercise 5A section 3 problems in this video. Okay, so already మనకి టోటల్ 5D వరకు అయిపోయినాయి. లాస్ట్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ పైన సెక్షన్ 1 సెక్షన్ 2 ఆల్సో కంప్లీటెడ్. Now section 3 problems. In that one, first problem, prove that 4nc2n by 2ncn is equal to 1 into 3 into 5 so on 4n minus 1 by 1 into 3 into 5 so on 2n minus 1 whole square. Okay, so let us see how to solve this problem. ఎలా చేయాలి? మనకి సేమ్ ఎన్సిఆర్ ఫార్ములా ఉంది కదా, ఇక్కడ ఎన్సిఆర్ టైప్ తీసుకుంది కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్, ఇలాంటివి మనకి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐటీలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో కాబట్టి కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా రాస్తున్నానండి. ఇక్కడ మనకి ఎన్సిఆర్ ఫార్ములా ఏంటిదండి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఆ ఫార్ములాని కేర్ఫుల్గా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎన్ ఫ్యాక్టోరియల్కి ఫార్ములా ఏంటండి? ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఈ రెండు ఫార్ములాస్ మనం యూజ్ చేద్దాం. ఓకే, సొల్యూషన్. టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. వాట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్? 4nc2n 4n 4 మల్టిపుల్ కాదు, ఇది 4n ఇట్లా అనమాట. 2ncn. ఓకే, నౌ అప్లై ది ఫార్ములా. ఎన్సిఆర్ అంటే ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ కదా. సో దీనికి 4n ఫ్యాక్టోరియల్ బై 4n మైనస్ 2n ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n factorial by in denominator 2n factorial by 2n minus n factorial into n factorial. సో ఇది రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? 4n factorial by 4n minus 2n how much? 2n factorial into 2n factorial. ఇది రెసిప్రోకల్ అయి 2n minus n అంటే ఏంటండి? n factorial into n factorial by 2n factorial. ఓకే, రైట్. నౌ చాలా జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి. న్యూమరేటర్ కెన్ బి రిటర్న్ యాజ్ 4n ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏమవుతుంది? 4n ఒక్కొక్కటి తగ్గించుకుంటే ఎలా లేదా? 4n minus 1 4n minus 2 so on 3 into 2 into 1. That is the factorial of 4n. Next దీన్ని అలానే ఉంచుతున్నాను. n factorial into n factorial whole square by 2n factorial into 2n factorial హోల్ స్క్వేర్ నుంచి ఒక 2n ఫ్యాక్టోరియల్ ఇలా ఇండివిజువల్గా రాస్తున్నాను. ఓకే, నౌ ఇంపార్టెంట్ స్టెప్. సో దీనిలో మనకి ఒకసారి ఆన్సర్ చూసుకుంటూ సాల్వ్ చేయండి. ఇందులో 4n minus 1 రెడ్యూస్ చేయబడి అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్సే కనబడుతున్నాయి. ఆడ్ టర్మ్స్ 1 3 5 అవి. సో దీనిలో ఉన్న ఆడ్ ఈవెన్ని సపరేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆడ్ నెంబర్స్ రాస్తున్నాను. ఏమవుతున్నాయి? 4n minus 1. ఓకే, నెక్స్ట్ ఆడ్ 4n minus 3 సో ఆన్ 3 into 1. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కదా. మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 into 4 into 3 into 2 into 1 ఉంటే 5 3 1ని ఒక బ్రాకెట్లో, 4 2ని ఒక బ్రాకెట్లో రాస్తున్నాం అంతే. నెక్స్ట్ ఈవెన్ ఏంటి అండి? 4n. నెక్స్ట్ 4n minus 2 so on 4 into 2 into n factorial whole square by 2n ఫ్యాక్టోరియల్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాను.
ఓకే 2n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n minus 2 so on okay 2n factorial into okay right 2n minus 2 into 4 into 3 into 2 into 1 whole square into 2n factorial, right? Okay, now carefully చూడండి 4n minus 1 దీన్ని రివర్స్లో రాస్తే ఏమవుతుందండి 1 into 3 into 5 1 into 3 into 5 so on 4n minus 1 న్యూమరేటర్ కొంచెం కనబడింది అంటే ఓకే మనం కరెక్ట్ చేస్తున్నాం అర్థం చేసుకోండి. ఇంకా మిగతా దాన్ని మార్చి క్యాన్సిల్ అయ్యేలా చూసుకోవాలి. దీనిలో 2ని ఏం రాసుకోవచ్చు 2ని ఏం రాసుకోవచ్చు అండి 2 into 1 4 ఏం రాయొచ్చు 2 into 2 వీటి మధ్యలో అన్నిటిలో ఇంట్లో ఉంది. దీనిలో 2 కామన్ తీస్తే ఏం రాయొచ్చు 2n minus 1 ఇందులో 2 కామన్ తీస్తే 2 into 2n మధ్యలో అన్ని ఇంటూ ఉన్నాయి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 2 + 4 + 6 + 8 ఉంటే 2 కామన్ తీస్తే 1 + 2 + 3 + 4 అని రాయొచ్చు. అలా కాకుండా 2 into 4 into 6 into 8 ఇలా ఇంటూ సింబల్ ఉన్నప్పుడు 2 into 4ని 2 into 2 రాశాను 2 into 3 రాశాను 2 into 4 రాశాను. 2లు ఎన్ని అండి 2లు ఎన్ని ఉన్నాయి 4 టైమ్స్ మల్టిప్లై చేసింది కాబట్టి 2 into 2 into 2 into 2 2 power 4 into మిగతాయి 1 into 2 into 3 into 4 అలా రాయొచ్చు ప్రోడక్ట్లో ఉన్నప్పుడు. మరి ఇక్కడ కూడా ప్రోడక్ట్లోనే ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా రాయాలి. 2 into 2 into 2 ఎన్ని టైమ్స్ ఉంది 2 into 2 into 2 into 2 ఎన్ని టైమ్స్ చేయబడింది చెప్పండి. సో 4n టర్మ్స్ కదా 4nలో సగం టర్మ్స్ అనమాట. ఇప్పుడు 2 into 1 2 into 2 కదా ఇది 2 into 1 ఇది 2 into 2 ఇది 2 into 2n minus 1 ఇది 2 into 2n అంటే ఎన్ని టర్మ్స్ అని అర్థం చేసుకోవాలి 2n టర్మ్స్. ఇక్కడ 2 into 1 2 into 2 2 into 3 2 into 4 అంటే ఇక్కడ 4 టర్మ్స్ కదా ఇక్కడ 4 ఉంది కదా ఇంటూ 4 ఉంది కాబట్టి 4 టర్మ్స్ అనమాట. ఇక్కడ 2 into 1 2 into 2 దేంతో ఏంటంటే 2 into 2n అంటే 2n టర్మ్స్ అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 4 టర్మ్స్ మల్టిప్లై చేసినప్పుడు 2 power 4 వచ్చింది. ఇక్కడ 2n టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది 2 power 2n. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంటూ ఇప్పుడు ఏం మిగిలిపోయినా చెప్పండి 2n ఇంటూ 2n minus 1 సో ఆన్ 3 into 2 into 1 2లను అన్నిటిని పక్కన పడేస్తే సో 2 power 2n ఎందుకంటే 2n టైమ్స్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2n minus 1 సో ఆన్ 3 into 2 into 1. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను దాన్ని అర్థం చేసుకోండి. రైట్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ని డిస్టర్బ్ చేయకండి. ఇందులో కూడా 2n 2 into n అని ఓకే ఈవెన్ ఆడ్ సపరేట్గా రాద్దాము. సో ఈవెన్ ఆడ్ సపరేట్గా రాస్తే ఏమవుతుంది 2n minus 1 2n minus 3 సో ఆన్ 3 into 1 ఓకే అదొకటి. నెక్స్ట్ ఈవెన్ ఏమవుతాయి 2n minus 2 సో ఆన్ 2 into 1 దీనికి స్క్వేర్ పెడుతున్నాం మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇంటూ 2n ఫ్యాక్టోరియల్. ఓకేనా కొంచెం ఈ స్టెప్స్ ఇటు ఒక 2 స్టెప్స్ బాగా ప్రాక్టీస్ చేయండి అర్థం చేసుకోండి. ఓకే నౌ ఓకే సో నౌ దిస్ ఈజ్ 1 into 3 into 5 into so on 4n minus 1 in one bracket. This is 2 power 2n into what is this 2n minus 1 2n minus 2 reduce అవుతూ 3 into 2 into 1 ఉంది కాబట్టి that is nothing but 2n factorial into n factorial whole square by
ఇదేంటి 1 ఇంటూ 3 ఇంటూ ఆడ్ టర్మ్స్ ఉన్నాయి అలానే రాయండి. 1 ఇంటూ 3 ఇంటూ 5 రివర్స్లో రాస్తున్నాను ఇంటూ 2n-1 హోల్ స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసిందంటే మిగతా టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. దీన్ని ఏం రాయొచ్చు అండి, 2 ఇంటూ n. దీన్ని ఏం రాయొచ్చు, 2 ఇంటూ n-1. దీన్ని 2 ఇంటూ 1. సో 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది, n టైమ్స్. కాబట్టి దాన్ని ఏం రాయొచ్చు, 2 పవర్ n హోల్ స్క్వేర్. కామన్ 2 పవర్ n హోల్ స్క్వేర్ ఇంటూ లోపల ఏం మిగులుతాయి ఇంకా n ఇంటూ n-1 ఇంటూ n-2 సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్. 2 మల్టిపుల్స్ n టైమ్స్ ఉన్నాయి. అవి కామన్ తీస్తే, కామన్ మీన్స్ n టైమ్స్ మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి 2ని n టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 పవర్ n అవుతుంది హోల్ స్క్వేర్ ఇంటూ n ఇంటూ n-1 సో ఆన్ 1 ఇంటూ 2n ఫ్యాక్టోరియల్. 2n ఫ్యాక్టోరియల్ cancel. This is 2 power 2n, this is 2 power n whole square means 2 power n 2n only, and this is n factorial, right? n into n-1, n-2 so on. 3 into 2 into 1 is nothing but n factorial. This n factorial square cancel. So finally this is the answer, which is equal to right hand side part. Okay, so this conversion is very very important. దాన్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే, second problem. If a set A has 12 elements, then find the number of subsets of A having 4 elements. Exactly 4 elements. Okay, 4 elements అంటే exactly 4 elements ఉండే కనుక్కోవాలి. నెక్స్ట్ at least 3 elements. నెక్స్ట్ at most 3 elements. ఓకే, సో ఎట్లీస్ట్ ఈ ప్రాబ్లం చేయాలంటే ఎట్లీస్ట్ పైన ఎట్మోస్ట్ పైన క్లారిటీ ఉండాలి మీకు. ఓకే, రైట్, ఆ క్లారిటీ నేను మీకు ఇస్తాను. ఆల్రెడీ మనం 10th స్టాండర్డ్లో నంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా నేర్చుకున్నాం, టోటల్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ కనుక్కోవడానికి కదా. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఇఫ్ A contains n elements, then the total number of subsets is equal to 2 to the power of n, right? So if n of A is equal to 12, then total number of subsets is equal to 2 power 12. total number of subsets ఎన్ని ఉంటాయండి, 12. ఇప్పుడు మనకి 4 అందులోకి వెళ్ళి ఓన్లీ ఎగ్జాక్ట్లీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కావాలి. ఓకే, అది చేయబోతున్నాను. subsets having exactly 4 elements. ఓకే, ఎగ్జాక్ట్లీ 4 ఎలిమెంట్స్ అంటే మనం 12 ఎలిమెంట్స్ నుంచి వెళ్ళి మనం తీసుకుంటున్నాం. మన సెట్లో సబ్సెట్లో ఎన్ని ఉండాలి, ఓన్లీ 4 ఉండాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ సెలెక్ట్ 4 ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ 12 ఎలిమెంట్స్. ఓకే, సో which is equal to number of subsets having exactly 4 elements is equal to select 4 elements from 12 elements. దాని అర్థం ఏంటి, 12 ఎలిమెంట్స్లో 4 ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడం. సెట్లో ఆర్డర్ ఇంపార్టెంట్ కదా కదండి, ఎలాగైనా ఉండొచ్చు. 1 2 3 4 ఉన్నా, 2 3 4 1 ఉన్నా, 4 3 2 1 ఉన్నా, దట్ ఈస్ కన్సిడర్ యాజ్ వన్ సెట్ ఓన్లీ. దట్స్ వై సెట్ని దేనిలోకి తీసుకోవచ్చు, సెలెక్షన్లో తీసుకోవచ్చు. సో select 4 elements from 12 elements in how many ways? 12C4 ways. That's it. Okay, so 4 elements ఉండే సెట్స్ ఎన్ని ఉంటాయి అంటే 12C4 ఉంటాయి. దీన్ని సింప్లిఫై చేస్తే 12 into 11 into 10 into 9 by 4 into 3 into 2 into 1. 4 3 is 12, 2 5 is 10, 9 5 is 45, 45 into 11 495. సో 495 ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ ఇది చేద్దాం. అట్లీస్ట్
3 ఎలిమెంట్స్. ఓకే, అంటే అర్థం ఏంటి? అక్కడ 12 చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, 12 చాక్లెట్స్ ఉంటే నీకు అట్లీస్ట్ 3 చాక్లెట్స్ ఇస్తాను అని ఒక స్టూడెంట్ని పిలిచాను. స్టూడెంట్ని పిలిచి నీకు అట్లీస్ట్, స్టూడెంట్ అంటే మీరే అనుకోండి, చూసేవాళ్ళు అనుకోండి. సో అక్కడ నా దగ్గర 12 ఉన్నాయి, నీకు కనీసం అట్లీస్ట్ అంటే కనీసం అని, అట్లీస్ట్ ఐ విల్ గివ్ 3 చాక్లెట్స్ అంటే అర్థమేంటి? కనీసం 3 ఇస్తా అంటే దాని అర్థం ఏంటి? 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. 4 అంటే అట్లీస్ట్ 3 అంటే 3 కంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు అని దాని అర్థం. 4 ఇవ్వచ్చు, 5 ఇచ్చు, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, 12 కూడా మొత్తం కూడా నీకు ఇవ్వచ్చు. దాని అర్థం అదనమాట. ఓకేనా? సో అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటంటే మనం ఏవేవి కనుక్కోవాలి? ద సబ్సెట్స్ హ్యావింగ్ 3 ఎలిమెంట్స్, ఓకే, 4 ఎలిమెంట్స్, అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ హ్యావింగ్ 3 ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయండి? 12C3 ఉంటాయి కదా. 12లోకి వెళ్ళి 3 ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడం అనమాట, 12C3. ఓకే, ఇలా ఇప్పుడు అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ఎవరెవరు వస్తారు? 3 ఎలిమెంట్స్ వస్తాయి, సెట్స్ 4 వస్తాయి, 5 వస్తాయి, అప్ టు 12 వస్తాయి. ఓకే, సో ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ హ్యావింగ్ 4 ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయండి? 12C3. సో ఆన్ ఇలా ఎక్కడి వరకు చేయాలి? ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ హ్యావింగ్ 12 ఎలిమెంట్స్ ఉన్నది కూడా చేయాలి, విచ్ ఈజ్ నథింగ్ బట్ 12C12. 12C12 అంటే 12 ఎలిమెంట్స్ అంటే ఏంటిది? ఫైనల్గా 1 సెట్ అనమాట. ఓకే, నౌ దిస్ ఈజ్ 12C4. ఓకే, సో దేర్ ఫోర్ the number of subsets having at least 3 ఎలిమెంట్స్, కనీసం 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఎన్ని అంటే ఏం చేయాలి? వీటన్నిటిని యాడ్ చేయాలి. సో అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నదాన్ని, నెక్స్ట్ దాని అర్థం 4 ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్, అప్ టు 12 ఎలిమెంట్స్, ఇలా ఉన్నాయన్నిటిని యాడ్ చేయాలి. ఓకేనా? సో దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే బైనామియల్ థియరంలో మనకి ఒక ఫార్ములా ఉంటుందండి. NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 సో ఆన్ NCn ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n. ఓకే, సో దట్ ఈస్ కమ్స్ అండర్ సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ అనమాట, బైనామియల్ కోఎఫిషియెంట్స్. సమ్ ఆఫ్ ది బైనామియల్ కోఎఫిషియెంట్ ఫార్ములా 2 to the power of n. సార్ బైనామియల్ థియరం నేను నేర్చుకోలేదు కదా అంటే, ఆల్రెడీ నువ్వు 2A అయిపోయేలోపు బైనామియల్ థియరం నేర్చుకుంటావు. అదర్వైజ్ ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు దాన్ని, అది కూడా మీకు హింట్ ఇస్తాను. ఓకే, మరి ఇక్కడ మనకి 12C0 నుంచి స్టార్ట్ కావాలి, కానీ స్టార్ట్ కాలేదు. మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానో చూడండి సింపుల్గా. 12C0, 12C1, 12C2 సో ఆన్ 12C12. ఓకే, ఈ 3 టర్మ్స్ దీనిలో ఉన్నాయా? లేవు కాబట్టి యాడ్ చేస్తున్నాను, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఈ 3 టర్మ్స్ని యాడింగ్, సబ్ట్రాక్టింగ్, ఇవి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ నీకు పైన ఉన్నది వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ సో ఆన్ NCn అయితే 2 పవర్ n కదా. మరి 12C0 ప్లస్ 12C1 ప్లస్ 12C2 ప్లస్ సో ఆన్ 12C12 అంటే ఏమవుతుందండి? 2 to the power of 12 కదా. 2 to the power of 12 మైనస్ ఇది మొత్తం 2 power 12 అవుతుంది. ఇది మొత్తం మైనస్ అవి చేయండి. 12C0 క్యాలిక్యులేట్ చేయండి. 12C0 అంటే 1 అండి, ప్లస్ 12C1, NC0 అంటే 1 కదా, NC0 1, NC1 అంటే n అంటే 12, ప్లస్ 12C2 అంటే 12 into 11 by 2 into 1, 2 6 6 into 11 66. సో 2 power 12 అంటే 2 power 12 చేయండి. 2 power 10 వరకు నాకు గుర్తుంది, 1024. 2 power 10 అంటే 1024, ఇంకా ఎక్స్ట్రా 2 ఉంటాయంటే 4, 9, 4096 మైనస్
this is 66, 78, 79. Okay, so 4096 minus 79, 16 minus 9, 7, next 8 minus 7, 1, 1. So 4017 is the answer. ఓకేనా సార్ ఇంకో మెథడ్ చెప్తా అన్నారు కదా, ఎలా సార్ అని అంటే ఇగో ఇలా. సో మనం అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే టోటల్ సబ్సెట్స్ ఏంటండి, టోటల్ సబ్సెట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్ సబ్సెట్స్ 12 అండి, 2 power 12. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అన్ని 2 power 12. అందులోకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 0, 1, 2 తీసేసినాం అనుకోండి, మొత్తం సబ్సెట్స్ ఉన్నాయి. మొత్తం సబ్సెట్స్లోకి వెళ్ళి ఏవి తీసేస్తున్నాను నేను, ఎగ్జాక్ట్లీ 0 ఉన్నది రిమూవ్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ రిమూవ్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ 2 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ని రిమూవ్ చేస్తున్నాను. లైక్ దిస్ చేస్తే మనకి మిగిలిపోయేటి వచ్చేటి ఏంటి అండి, ఇవే కదా. ఓకేనా, రైట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా ఏంటిది, 2 to the power of 12. ఓకే, 2 power 12. అందులోకి ఎవరిని రిమూవ్ చేయండి, ఎగ్జాక్ట్లీ 0 ఉన్నవి, ఎగ్జాక్ట్లీ 1 ఉన్నవి, ఎగ్జాక్ట్లీ 2 ఉన్నవి. అంటే 12C0, 12C1, 12C2ని రిమూవ్ చేస్తే సేమ్ డైరెక్ట్ చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు లేదా అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఎట్ మోస్ట్ 3 ఎలిమెంట్స్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను, అట్లీస్ట్ 3 చాక్లెట్స్ నీకు ఇస్తానంటే అర్థమైంది. 3 ఇవ్వచ్చు, 4 up to 12 ఎన్నైనా ఇవ్వచ్చు. ఎట్ మోస్ట్ 3 ఇస్తాను అంటే అర్థం ఏంటంటే నీకు మ్యాక్సిమం 3 చాక్లెట్స్ ఇస్తాను. మ్యాక్సిమం 3 చాక్లెట్స్ అంటే అర్థం ఏంటి, 3 ఇవ్వచ్చు, 3 కంటే తక్కువ అంటే 2 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు కదా. సో దాని అర్థం అది. ఎట్ మోస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ హ్యావింగ్ ఎట్ మోస్ట్ 3 ఎలిమెంట్స్. అంటే ఏం చేయాలి, ఏమేమి వస్తాయి, సో 12C0 అంటే 0 వస్తాయి, 1, 2 and 3. ఓకే, సో ఇన్ దిస్ కేస్ we will have the number of subsets having exactly 0 elements, 1 elements, 2 elements, 3 elements. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 0 ఎలిమెంట్స్ అంటే అసలు ఏముండవు అందులో, నేను ఏమి ఇవ్వను నీకు చాక్లెట్, అయినా కానీ అట్మోస్ట్ 3 కిందకే వస్తుంది, 3 కంటే తక్కువనే కదా. నెక్స్ట్ 1 ఎలిమెంట్ ఉండేది ఏంటంటే 12C1, 12C2, 12C3. ఓకే, సో వాటన్నిటిని యాడ్ చేస్తున్నాను. ఓకేనా, 12C0 అంటే 1, 12C1 అంటే 12, 12C2 అంటే ఇందాక వేసాం 66, 12C3 అంటే 12 into 11 into 10 by 3 into 2 into 1, 3 to the 6 to the 12, 22 into 10 220. ఇది 79, అది 220 అంటే 299. 299 is the answer, correct answer. Okay, right. So this is the second problem. Next we will see third problem. Next, third, one more interesting problem. Find the number of ways of selecting a cricket team of 11 players. Cricket match మనం ఆడుతున్నాం, 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా, ఎంతమంది ఉన్నారు మనకి అవైలబుల్లో, 7 బ్యాట్స్మెన్, 6 బౌలర్స్, 13 మెంబర్స్ ఉన్నారు మనకి అవైలబుల్లో. అందులోకి వెళ్ళి 11 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. 2 ఎక్స్ట్రా ప్లేయర్స్ అనుకోండి, ఇంకా మనం మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. ఎట్లా సెలెక్ట్ చేయాలి, such that there will be at least 5 bowlers in the team. టీంలో 5 bowlers ఉండాలి. సో దాన్ని ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అవర్ డైలీ లైఫ్, రైట్. ఓకే, రైట్. సో దీన్ని ఎలా చేయాలో చూడండి, రాస్తున్నాను. ఫస్ట్ సెలెక్టింగ్ a cricket team, అదే పైన క్వశ్చన్ రాస్తున్నాను, ఆఫ్ 11 players from 7 batsmen and 6 bowlers such that team contains
at least 5 bowlers. ఓకే, కనీసం 5 మంది బౌలర్స్ ఉండాలండి. అంటే అర్థం ఏంటి? అట్లీస్ట్ అంటే చెప్పాను కదా, కనీసం 5 మంది ఉండాలంటే 5గురు ఉండొచ్చు, 6గురు ఉండొచ్చు, 7గురు బౌలర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ మనకి అవైలబుల్లో ఎంతమంది ఉన్నారు? 6 బౌలర్సే. కాబట్టి మన టీంలో 5 బౌలర్స్ పెట్టుకోవచ్చు, 6 బౌలర్స్ పెట్టుకోవచ్చు. అంటే 2 వేస్ ఉన్నాయి. ఆ 2 వేస్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, మీకు ట్యాబ్లెట్ ఫామ్లో చెప్తున్నాను, లేదా ఫస్ట్ కేస్ 1లో. ఓకే, ట్యాబ్లెట్ ఫామ్ చేద్దాం. ఇందులో మనకి బౌలర్స్ 7 బ్యాట్స్మెన్ ఉన్నారు, నెక్స్ట్ 6 బౌలర్స్ ఉన్నారు. నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అవుతాయో చూద్దాం. సో ఇన్ ద ఫస్ట్ కేస్, దిస్ ఈజ్ సెకండ్ కేస్. ఫస్ట్ కేస్లో, ఎందుకంటే మీకు 2 కేసెస్ అని చెప్పాను కదా, అట్లీస్ట్ ఎంతమంది బౌలర్స్ ఉండాలి? 5 బౌలర్స్. ఓకేనా? నెక్స్ట్ అట్లీస్ట్ 5 బౌలర్స్ అంటే 5 బౌలర్స్ ఉండొచ్చు, 6 బౌలర్స్ కూడా ఉండొచ్చు. సో ఒకవేళ బౌలర్స్ నుంచి 5 బౌలర్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్యాట్స్మెన్ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి? 6 మెంబర్స్. ఎందుకంటే టోటల్ టీంలో 11 మెంబర్స్ కదా, రైట్. ఒకవేళ బౌలర్సే 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే బ్యాట్స్మెన్ ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి? 5. 6 + 5 11. ఇలా 11 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే 5 బౌలర్స్, 6 బ్యాట్స్మెన్ ఒక వే, నెక్స్ట్ 6 బౌలర్స్, 5 బ్యాట్స్మెన్ అనదర్ వే. ఓకేనా? దిస్ ఈజ్ వన్ వర్క్. ఓకే, సో ఫస్ట్ ఎలా చేస్తున్నాం? 7 బ్యాట్స్మెన్ నుంచి 6 బ్యాట్స్మెన్ని 7C6 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. రాసుకుంటే రాయండి. అలా ఏంటి? వీ కెన్ సెలెక్ట్ 6 బ్యాట్స్మెన్ ఫ్రమ్ 7 బ్యాట్స్మెన్ ఇన్ 7C6 వేస్. ఓకే, ఇంటూ ఇదంతా సైమల్టేనియస్గా టుగెదర్, అంటే ఒకటే పని జరుగుతుంది కాబట్టి దీని తర్వాత ఇది సైమల్టేనియస్గా వెంటనే జరుగుతుంది కాబట్టి దీనికి ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ని అప్లై చేయొచ్చు. దట్ ఈస్ మళ్ళీ ప్రోడక్ట్ రూల్. సో 6 మెంబర్స్ని బ్యాట్స్మెన్ని 7 మెంబర్స్ నుంచి 7C6 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. 5 బౌలర్స్ని 6 బౌలర్స్ నుంచి 6C5 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. 7C6 + 6C5. Okay, so in this case we can select 5 batsmen from 7 batsmen in 7C5 ways into 6 bowlers నుంచి 6 bowlersని 6C6 waysలో సెలెక్ట్ చేయొచ్చు. సో కేస్ 1లో this is the way of selecting, and in case 2 this is the way. So now therefore total possibilities, total selections, total number of selections is equal to రెండింటిని యాడ్ చేయండి సరిపోతుంది. 7C6 into 6C5 ప్లస్ 7C5 into 6C6. సో దీన్ని ఎలా రాయొచ్చు? 7C6 అంటే 7C1 అన్నమాట, అంతే కదా. NCR is equal to NC(n-r) ఫార్ములా ఉంది. సో 7C6 అంటే 7C7 - 6 which is equal to 7C1. ఓకే, సో 7C1 అంటే ఇది 7 అయిపోతుంది. 6C5 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 6C1 which is 6. ఓకే, ప్లస్ 7C5 అంటే 7C2 అన్నమాట. 7C5 అంటే 7C2, దట్ మీన్స్ 7 × 6 / 2 × 1, 2 3s అంటే 21. నెక్స్ట్ 6C6 రెండు NCNకి ఫార్ములా ఏంటిది? 1. సో 7 6 42 ప్లస్ 21 దట్ ఈస్ 63 ways. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్, హౌ మెనీ వేస్? 63. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ 5 vowels and 6 consonants are given, then how many 6-letter words can be formed? How many 6-letter words can be formed with the help of 3 vowels and 3 consonants? ఓకే, సో ప్రాబ్లమ్ని కనుక కేర్ఫుల్గా స్టడీ చేసినట్లయితే ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఓన్లీ సెలెక్ట్ అన్నాడు, సెలెక్ట్ ఏ క్రికెట్ టీమ్, సెలెక్ట్. ఓకే, ఆ కీవర్డ్తో మనం అది ఓన్లీ కాంబినేషన్ అని అర్థం చేసుకోవచ్చు. బట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ అండ్ ఫార్మ్ 6-letter words
ఓకే. సో ఫామ్ 6 లెటర్ వర్డ్ అనేది మనం నేర్చుకున్నాం కదా పర్మిటేషన్స్లో. అంటే ఈ ప్రాబ్లంలో ఏమేమి ఇన్వాల్వ్ అయిందని అర్థం చేసుకోవాలి. కాంబినేషన్ ఇన్వాల్వ్ అయింది యాజ్ వెల్ యాజ్ పర్మిటేషన్ కూడా. అంటే సెలెక్ట్ చేయాలి, అరేంజ్ చేయాలి. ఓకే రైట్, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో 5 ఓవెల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 5 ఓవెల్స్ అండ్ 6 కాన్సోనెంట్స్. ఓకే, సో ఇచ్చిందాన్ని ఒక విధంగా రాయండి అంతే. ఫస్ట్ ఏం వర్క్ చేస్తున్నానంటే 3 ఓవెల్స్ని సెలెక్ట్ చేయాలి, 3 కాన్సనెంట్స్ని సెలెక్ట్ చేయాలి. 5 ఓవెల్స్ ఉన్నాయి, 6 కాన్సనెంట్స్ ఉన్నాయి. 5 ఓవెల్స్ నుంచి ఫస్ట్ 3 ఓవెల్స్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ 6 కాన్సనెంట్స్ని 3 కాన్సనెంట్స్ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ number of ways of selecting 3 ovals from 5 ovals. 5 ovals నుంచి 3 ovals ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు? 5C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఓవెల్స్ సెలెక్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 6 కాన్సోనెంట్స్, 3 కాన్సోనెంట్స్. ఎన్ని కాన్సోనెంట్స్ని సెలెక్ట్ చేయాలి? 3 కాన్సోనెంట్స్ ఫ్రమ్ 6 కాన్సోనెంట్స్. 6 కాన్సోనెంట్స్ నుంచి 3 కాన్సోనెంట్స్ని 6C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు కదా. 5 నుంచి 3ని 5C3 వేస్లో, 6 కాన్సోనెంట్స్ నుంచి 3 కాన్సోనెంట్స్ని 6C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. So therefore we have selected, ఎన్ని సెలెక్ట్ చేసినాం? we have selected 3 ovals plus 3 consonants. ఓకేనా, 3 ovals 3 consonants means 6 లెటర్స్ని సెలెక్ట్ చేసినాం. ఓకేనా, 6 లెటర్స్ని సెలెక్ట్ చేసి 6 లెటర్ వర్డ్ ఫామ్ చేయాలి. 6 లెటర్ని సెలెక్ట్ చేసి 6 లెటర్ వర్డ్స్ అంటే వాటిని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఆ విషయం మీకు తెలుసు కదా. 6 లెటర్ వర్డ్ 1 2 3 4 5 6. ఓకేనా, మనకి ఓవెల్స్ ఒక దగ్గర రావాలి, కాన్సనెంట్స్ ఒక దగ్గర రావాలనే కండిషన్ లేదు, ఏం లేదు. అది వచ్చినప్పుడు మళ్ళీ ఆలోచించాలి ఎట్లా చేయాలని చెప్పేసి. ఓకేనా, సో 6 లెటర్ వర్డ్ అంటే ఇక్కడ 6 లెటర్స్ ఛాన్స్ ఉంటుంది. మీకు విత్ రిపిటేషన్ అని మెన్షన్ చేయలేదంటే అర్థం ఏంటిది? వితౌట్ రిపిటేషన్ అన్నట్టు. ఒకటి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 5, నెక్స్ట్ ఇక్కడ 4లో ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ 3లో 2లో 1లో. దట్ ఈస్ నథింగ్ బట్ 6 ఫ్యాక్టోరియల్. సో MN నెక్స్ట్ వరకు P అనుకుంటున్నాను. సో నంబర్ ఆఫ్ 6 లెటర్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్. సో ఎన్ని 6 లెటర్ వర్డ్స్ ఉంటాయి? 3 ఓవెల్స్తో 3 కాన్సనెంట్స్తో 6 లెటర్స్తో 6 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, సో సెలెక్టింగ్, దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇంకో సెలెక్షన్, దాని తర్వాత ఇమ్మీడియట్గా ఒక అరేంజ్మెంట్ చేసి వర్డ్స్ని ఫామ్ చేయాలి. సో therefore సో టోటల్ నంబర్ ఆఫ్ 6 letter words can be words from 3 ovals with 3 ovals and 3 consonants. Okay, which is equal to M into N into P. So M into 5C3 into 6C3 ఇంటూ P ఏమవుతుంది? 6 ఫ్యాక్టోరియల్. ఓకేనా, సో దీన్ని కేర్ఫుల్గా సింప్లిఫై చేయండి. 5C3 అంటే 5 into 4 into 3 by 3 into 2 into 1. 6C3 అంటే 6 into 5 into 4 by 3 into 2 into 1. 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 కదా. రైట్, 3 2s are 6, 3 3 cancel, 2 2s are 4. Okay, so 5 2s 10, 5 4s 20 into 720. So 3 zeros, next 72 into 2 144. So
1,44,000 words we can form. Okay, so interesting problem. In this problem we have used both permutations and combinations. Next problem, there are 8 railway stations. ఓకే, మనం ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం వాళ్ళకి అప్లై చేసుకోండి, ఊహించుకోండి. 8 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అలాంగ్ ఏ రైల్వే లైన్, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ ట్రైన్ బి స్టాప్డ్ ఎట్ 3 of these stations such that no 2 of them are consecutive. Okay, so there are 3 stations, A1, A2, A3, A4, A5, A6, A7, A8 స్టేషన్ నెంబర్స్ అనుకుంటున్నాను. ఓకేనా, నౌ స్టేషన్ ఈ మన ట్రైన్ వస్తుంది కదా, ట్రైన్ ఏం చేయాలంటే ఈ 8 స్టేషన్స్లో ఎక్కడో 3 స్టాప్స్ ఉన్నాయి, 3 స్టాప్స్. ఓకే, దెర్ ఆర్ 8 రైల్వే స్టేషన్స్ అలాంగ్ ఏ రైల్వే లైన్. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ ట్రైన్ బి స్టాప్డ్ ఎట్ 3? ఈ 8 3 దగ్గర ఆగాలి. ఎలా? పక్క పక్కన ఆగకూడదు. పక్క పక్కన ఆగకూడదు అంటే A1 దగ్గర ఆగిందంటే మళ్ళీ A2 దగ్గర ఆగకూడదు, A3 దగ్గర ఆగొచ్చు. నెక్స్ట్ మళ్ళీ దాని పక్కన A4 దగ్గర ఆగకూడదు, A5 దగ్గర ఆగొచ్చు. ఓకే, సో లైక్ దట్ అట్లా. సో A1 దగ్గర ఆగిందంటే A2 దగ్గర ఆగకుండా మళ్ళీ డైరెక్ట్ A5 దగ్గర ఆగొచ్చు, నెక్స్ట్ A8 దగ్గర ఆగొచ్చు. మొత్తానికైతే ఏవో 3 ప్లేసెస్లో ఆగాలి, అవి పక్క పక్కన ఉండకూడదు. దట్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఓకేనా, సో ఫస్ట్ నేను దీనికి ఏం చేస్తున్నానంటే మొత్తం అసలు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి రాసేసి అందులోకి వెళ్ళి పక్క పక్కన అంటే 3 స్టాప్స్ కదా, 3 పక్క పక్కన వచ్చేటి, నెక్స్ట్ 2 పక్క పక్కన వచ్చేటి, వాటిని రిమూవ్ చేసి సరిపోతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకేనా, కేర్ఫుల్గా ఆలోచించండి. ఫస్ట్, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 stations from 8 is equal to 8C3 ways. ఓకేనా, ఈ 8 స్టేషన్స్లో మన ట్రైన్ని 3 స్టేషన్స్లో ఆగాలని సెలెక్ట్ చేస్తున్నాం. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? సింపుల్, 8C3 వేస్లో. బట్ అందులో ఎలాంటివి ఉండొచ్చు? మన సెలెక్షన్ మొత్తంలో ఇలా 3 పక్క పక్కనే ఉండొచ్చు, నెక్స్ట్ ఇలా 2 పక్క పక్కనే ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇలా 2 పక్క పక్కనే ఉండొచ్చు. అవన్నీ జరగకూడదు, ఎందుకంటే కండిషన్ పెట్టాడు కదా, స్టాప్డ్ ఎట్ 3 of these stations such that no 2 of them are consecutive. ఏ 2 కూడా వరుసగా ఉండకూడదు. ఓకేనా, రైట్. ఇందులో ఉన్నాయి 2 వరుసగా ఉన్నాయి, 3 వరుసగా ఉన్నాయి. వాటిని తీసేయాలి, రిమూవ్ చేయాలి. సో అందులో ఫస్ట్ ఏవి రిమూవ్ చేస్తున్నానంటే 3 కన్సిక్యూటివ్ తీసేస్తున్నాను. ఓకేనా, ఇందులోకి వెళ్ళి నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 స్టేషన్స్ ఫ్రమ్ 8 such that 3 are consecutive. ఓకేనా, 3 వరుసగా ఉండేటి తీసేస్తున్నాను. 3 వరుసగా ఉండేటి అంటే ఆలోచించండి, A1, A2, A3, A4, A5, A6, A7, A8 కదా. 3 వరుసగా అంటే 3 వరుసగా మన ట్రైన్ ఇక్కడ 3 వరుస స్టేషన్లో ఆగొచ్చు. నెక్స్ట్ 2, A2, A3, A4 దగ్గర ఆగొచ్చు. A3, A4, A5 వరుసగా, A4, A5, A6 వరుసగా, నెక్స్ట్ A5, A6, A7, A6, A7, A8 అంతే కదా. ఈ 3 వరుస కావచ్చు, నెక్స్ట్ E3 అంతే, ఇంకా వేరే ఛాన్స్ ఉండదు ఇంకా. సో ఎన్ని సర్కిల్స్ డ్రా చేశాను? 1, 2, 3, 4, 5, 6 వేస్. వరుసగా ఆగే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 6 అండి. ఓకేనా, నెక్స్ట్ ఇవి కంప్లీటెడ్, వరుసగా 3 ఆగేటి. నెక్స్ట్ ఏంటి చేస్తున్నానంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్, అంతే కదా, వరుసగా 3 ప్లేస్లలో ఆగిందంటే
వరుసగా రెండు ప్లేస్లలో ఆగినట్టే కదా దాని అర్థం. సో నో టూ ఆఫ్ దెమ్ ఆర్ కన్సిక్యూటివ్, ఏ రెండు కూడా పక్క పక్కన ఉండొద్దంటే వరుసగా 3 స్టాప్స్లో ఆగిందంటే 2 స్టాప్స్లో వరుసగా ఆగినట్టే, కాబట్టి దాన్ని ఆ పార్ట్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఓన్లీ టూ అంటే 2 స్టాప్స్ దగ్గర ఆగినాయి, అవి కూడా రిమూవ్ చేయాలి. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ త్రీ stations from 8 such that 2 are consecutive. రెండు వరుసగా ఉండేటి రాస్తున్నాను, ఎలా రాయాలో చూడండి. A1, A2, A3, A4, A5, A6, A7, A8. కేర్ఫుల్గా ఆలోచించండి. రెండు వరుసగా అంటే A1, A2 దగ్గర ఆగినాయి అనుకోండి, వరుసగా రెండు వరుసగా ఆగాలి, మళ్ళీ మూడో దగ్గర ఆగకూడదు. రెండు వరుసగా ఆగింది, ఇక్కడ ఆగలేదు, ఆగొద్దు. ఎందుకంటే రెండు వరుసగా అంటే మూడో స్టాప్ దగ్గర ఆగకూడదు. మూడో స్టాప్ దగ్గర ఆగిందంటే ఇందాకే కౌంట్ చేసాం కదా, అందులో ఇన్వాల్వ్ అయిపోయింది అది. ఓకేనా? సో రెండు వరుసగా ఆగింది, మూడో దగ్గర ఆగలేదు అంటే ఇంకెక్కడ ఆగొచ్చు? A4, A5, A6, A7, A8 ఎక్కడైనా ఆగొచ్చు మనకి. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 5 ఛాన్సెస్. A4, A5, A6, A7, A8. ఓకేనా? సో ఈ కేసులో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 5. ప్లస్ నెక్స్ట్ అంటే ఇక్కడ రాసుకోవచ్చు మనం, A1, A2 దగ్గర ఆగి మిగతా ప్లేస్లో A1, A2 తీసుకున్నట్లయితే 5. నెక్స్ట్ A2, A3 స్టాప్ దగ్గర ఆగిందనుకోండి. A2, A3 దగ్గర స్టాప్ దగ్గర ఆగితే A1, A2తో ఎన్నో చూశాను కదా, A2, A3తో ఎన్నో చూస్తే A2, A3 దగ్గర ఆగిందంటే A1 దగ్గర ఆగకూడదు, ఎందుకంటే A1 దగ్గర ఆగిందనుకో వరుసగా అయిపోతాయి. నెక్స్ట్ ఆ ట్రైన్ A4 దగ్గర కూడా ఆగకూడదు, అంటే ఎక్కడ ఆగొచ్చు? A5 దగ్గర. రెండు స్టాప్లు అయిపోయినాయి అంటే మూడో స్టాప్ ఏంటిది? A5 కావచ్చు, A6 కావచ్చు, A7 కావచ్చు, A8 కావచ్చు. 4 ఎక్కడైనా పర్వాలేదు, మనకి కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది వరుసగా రెండు స్టాపుల దగ్గర ఆగే కండిషన్. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయండి మనకి? 4 ఛాన్సెస్, 4 వేస్. ఓకే, సో ఇదే విధంగా A3, A4 స్టాప్ దగ్గర ఆగిందనుకోండి. ఓకేనా? A3, A4 దగ్గర రెండు వరుసగా ఆగితే ఎక్కడ ఆగొద్దు? దాని ముందు ఆగొద్దు, వెనక ఆగొద్దు. వరుసగా మళ్ళీ 3 అయిపోతాయి. 3 అయిపోయినాయి, ఆల్రెడీ ఈ కేసులో వచ్చేసినాయి కదా. సో రెండు స్టాప్స్ దగ్గర ఆగాలంటే వరుసగా ఇది ఆగొద్దు, ఇది ఆగొద్దు. సో A1 ఇక్కడ ఆగొచ్చు, ఇక్కడ అంటే ఎన్ని వేస్లో ఉన్నాయండి? 4 వేస్. ఓకేనా? నెక్స్ట్ A3, A4 అయిపోయింది. A4, A5 అంటే A3 దగ్గర ఆగొద్దు, నెక్స్ట్ A6 దగ్గర ఆగొద్దు. మిగతా మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయండి? 4. A4, A5కి కూడా 4 ఛాన్సెస్. నెక్స్ట్ A5, A6కి కూడా ఇదే విధంగా 4. A6, A7కి కూడా ఇదే విధంగా 4. లాస్ట్ A7, A8కి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుందో చూడండి, అది స్టార్టింగ్ ఎండింగ్కి తేడా ఉంటుంది కదా, చూడండి. A7, A8 అంటే ఇక్కడ ఆగకపోతే సరిపోతుంది, ఎందుకంటే దాని ముందు ఈ గ్యాప్లో ఆగొచ్చు. ఇక్కడ 5 ప్లేస్లలో 1, 2, 3, 4 ఎక్కడైనా ఆగొచ్చు. నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్లో కన్సిక్యూటివ్గా ఆగాలంటే ఈ ముందు ఒకటి వదిలిపెట్టి ఎక్కడైనా ఆగొచ్చు, అంటే 5 ఛాన్సెస్. సో టోటల్ 2 ఆర్ కన్సిక్యూటివ్ వచ్చేటి ఎన్ని వస్తాయండి? 5 + 4 1, 2, 3, 4, 5. ఓకే, 5 4s 20 ప్లస్ 5 + 5 10. సో టోటల్ ఎన్ని వస్తాయి? 30 వస్తాయి. అంటే వరుసగా 3 స్టాప్స్లో ఆగే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. వరుసగా 2 స్టాప్స్లో ఆగే ఛాన్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. అంటే ఈ వరుసగా ఆగే వాటిని మనం రిమూవ్ చేసినట్లయితే దాని అర్థం ఏమొస్తాయి మనకి? నో 2 ఆఫ్ దెమ్ ఆర్ కన్సిక్యూటివ్, అంటే ఏ రెండు కూడా పక్కన లేని స్టాప్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఈ కన్సిక్యూటివ్కి మనం కనుక్కున్నాం, వాటిని కనుక టోటల్ పాసిబిలిటీస్ నుంచి రిమూవ్ చేస్తే
టోటల్ ఎన్ని ఛాన్స్ ఉన్నాయో అందులోకి వెళ్ళి వీటిని కనుక రిమూవ్ చేసినట్లయితే మనకి మన ట్రైన్ పక్కన ఆగే ఛాన్సే ఉండదు, ఇంకా అట్లాంటి ఛాన్సెస్ వస్తాయి. ఓకేనా? సో అది మనం చేయబోతున్నాం ఇప్పుడు రాస్తాం. సో therefore number of ways of selecting 3 stations from 8 such that no two of them are consecutive. కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. సో టోటల్ వేస్ 8C3 నుంచి వెయిట్ని తీసేయాలి, 6ని 30ని తీసేయాలి. సో 8C3 అంటే 8 × 7 × 6 by 3 × 2 × 1 minus 36, 3 2 6, 8 7 56 minus 36, that is 20. So there are 20 ways. Right answer. ఓకేనా? సో స్టూడెంట్స్ ఇలా ప్రాబ్లమ్ని ఫస్ట్ కేర్ఫుల్గా చదవాలి, ఏం చేయాలనే క్లారిటీకి రావాలి. బై ప్రాక్టీసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ యూ విల్ గెట్ దట్ క్లారిటీ. ఓకేనా? సో క్లారిటీ వచ్చిన తర్వాత దాని ప్రాబ్లమ్ని క్లియర్గా సాల్వ్ చేయాలి. ఓకే? సో ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ 8C3 - 36 వేస్తే సరిపోతుంది, అంతే కదా. ఓకే, రైట్. సో దీన్ని మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని నెక్స్ట్ వీడియోలో చేద్దాం. దాంతో మనకి పర్మిటేషన్స్, కాంబినేషన్స్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.